నమస్తే 2025 మాస ఫలితాల్లో జూలై మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి జూలై మాసంలో కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఏ విషయాల్లో అనుకూలత ఉంది అంటే ముఖ్యంగా విద్యార్థులకు కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఉన్నాయని చెప్పాను కదా అని చదువు విషయంలో అశ్రద్ధ చేయొద్దు. చక్కగా విద్యార్థులందరూ కూడా చదువుకోండి. దానివల్ల మీకు ఫ్యూచర్ ప్రోగ్రెసివ్గా ఉండడానికి విద్యార్థులకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అలయన్స్ అన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి, అంటే కొన్ని అలయన్స్ వచ్చి మాటలు నడవడం అంటారు కదా, అలాగా సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంత ప్రేమ విషయాల్లో కూడా కొంత పురోభివృద్ధి అయితే సింహరాశి వారికి కనిపిస్తోంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ జూలై మాసంలో ముఖ్యంగా జూలై 17 వరకు కొన్ని ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. జూలై 17 తర్వాత కొన్ని హోల్డింగ్ అంటే పెండింగ్లో పడే ఛాన్సెస్ ఉన్నా కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. బట్ ఓవరాల్గా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక శత్రువుల పైన విజయం కానీ, లేదా అంటే కోర్టు సమస్యలు విషయంలో కోర్టు సమస్యలు కానీ, కోర్టు తీర్పులు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే సింహరాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా హెల్త్ కండిషన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సింహరాశి వారు ఈ మాసంలో బాడీ పెయిన్స్ కానీ, అలసట కానీ, బ్యాక్ పెయిన్ కానీ, లేదా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి కీళ్ళ నొప్పులు కానీ, ఊరికే కాళ్ళు చేతులు పీకడం అలా అన్నమాట, కాళ్ళకు సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడడం, అంటే ఎక్కువగా నడవడం వల్లనో లేకపోతే వర్క్ చేయటం వల్లనో పెయిన్ రావచ్చు జాయింట్స్లో. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త వహించండి. ఇక వ్యాపార లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. స్పెక్యులేషన్ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా బాగుంటుందని చెప్పుకున్నాం. ముఖ్యంగా గృహిణులకు మానసిక ప్రశాంతత చక్కగా ఉంది. తర్వాత ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కొంచెం వ్యతిరేకంగా ఉండొచ్చు. ఉన్నా కూడా కొంత మానసిక ప్రశాంతత మీరు తెచ్చుకుంటే, అంటే స్పిరిచువల్గా మీరు ఉండి ఆ ప్రశాంతత తెచ్చుకోగలిగితే హౌస్ వైఫ్స్ ఎవరైనా కూడా చక్కగా మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంది. మీడియా రంగంలో ఉన్నవారికి, అలాగే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి, రైతులకు, వీళ్ళందరికీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ మాసంలో కొంత మనము దైవారాధన ఏది చేయాలి అంటే హనుమాన్ చాలీసా పఠించుకోవడము, గోవింద నామాల్ని వినడము, ఇలా చేసినందువల్ల మానసిక ప్రశాంతత సింహరాశి వారికి చక్కగా ఉంటుంది. స్వస్తి.